నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అడ్డు తొలగించుకోవడానికి అటు కన్న బిడ్డలను అదేవిధంగా కట్టుకున్న భర్తను కడతీర్చడం ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాం. తాజాగా కరీంనగర్లో అదే ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే గత నెల జూలై 29వ తేదీన కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ వద్ద రైల్వే ట్రాక్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. కరీంనగర్ సుభాష్ నగర్ చెందినటువంటి ఐలవేణి సంపత్ గా గుర్తించారు. అయితే మొదటగా ఆ సంపత్ మృతి ఏదైతుందో అది అనుమానాస్పదంగా చూడడం జరిగింది. అంటే అది సూసైడా లేకపోతే హత్యనా అని చెప్పేసి ఆ టైంలో తెలియలేదు. సో విచారణ చేసిన అనంతరం సంపత్ది హత్య అని చెప్పేసి కరీంనగర్ పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. సో నిన్న కరీంనగర్ సిపి గౌస్ అలం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్య ఘటనలో సంచలనాత్మక విషయాలను కూడా బయట పెట్టడం జరిగింది. ఐలవేణి సంపత్ హత్యకు తన భార్య కారణం అని చెప్పేసి పోలీసులు సంచలన రిపోర్ట్ కూడా అందించడం జరిగింది. అయితే కరీంనగర్ సుభాష్ నగర్ చెందినటువంటి ఐలవేణి సంపత్ తన భార్య రమాదేవి తరచూ సంపత్ తాగి వచ్చి తన భార్య రమాదేవిని తరచూ ఇబ్బంది పెడుతుండేవాడు, తరచూ కొడుతుండేవాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే ఐలవేణి సంపత్ హత్య గావింపబడ్డ వ్యక్తి ఉన్నాడో ఆ సంపత్ భార్య రమాదేవి కరీంనగర్ లోని కిసాన్ నగర్ చెందినటువంటి కర్రె రాజయ్య అనే వ్యక్తితో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా ఇటు తరచుగా రమాదేవిని తన భర్త ఐలవేణి సంపత్ తాగి రావడం, కొట్టడం, మద్యానికి బానిస కావడం, ఇదంతా విసిగిపోయినటువంటి రమాదేవి తన భర్తను చంపడానికి ఒక స్కెచ్ వేయడం జరిగింది. అయితే రాజయ్యతో మాట్లాడడం జరిగింది. అటు అక్రమ సంబంధం నుండి అడ్డు తొలగించుకోవడానికి, అదేవిధంగా వేదికల నుండి బయట పడాలంటే నా భర్తను కడతేరిస్తేనే ఇదంతా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక నిర్ధారణకు రావడం జరిగింది రమాదేవి. ఈ ప్లాన్ అంతా కూడా రాజయ్యకి చెప్పడం జరిగింది. అయితే రాజయ్య తన మిత్రుడైనటువంటి కీసరి శ్రీనివాస్ ను సంప్రదించాడు. ఐలవేణి సంపత్ని మనం హత్య చేయాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం 29వ తేదీన ఐలవేణి సంపత్ను కరీంనగర్ లోని బొమ్మకల్ బైపాస్ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ వద్దకు తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ముగ్గురు కలిసి ఎవరు అటు ఐలవేణి సంపత్ అదేవిధంగా రమాదేవితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి రాజయ్య మిత్రుడైనటువంటి శ్రీనివాస్ ముగ్గురు కూడా అక్కడ రావడం జరిగింది. ముగ్గురు మద్యం సేవించారు. అయితే మద్యం తాగిన తర్వాత మొత్తం మత్తులోకి వెళ్ళడం జరిగింది సంపత్. సో మత్తులకు వెళ్ళిపోయిన తర్వాత రమాదేవి వెంటనే రాజయ్యకు ఫోన్ చేయడం జరిగింది. చేసి నా భర్తను చంపేయని చెప్పడంతో వారు తెచ్చుకున్నటువంటి ఏదైతే గడ్డి మందు మనం పొలాల్లో వాడుతూ ఉంటాం ఆ గడ్డి మందును రాజయ్య సంపత్ చెవిలో పోయడం జరిగింది. సో చనిపోయాడని తెలిసి నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది శ్రీనివాస్ అదేవిధంగా రాజయ్య. సో భర్త మిస్సింగ్ అని చెప్పేసి కనిపించని చెప్పేసి తన భర్తకు స్కెచ్ వేసినటువంటి హత్యకు స్కెచ్ చేసినటువంటి భార్య ఎవరైతే హత్య చేశారో శ్రీనివాస్ అదేవిధంగా రాజయ్యతో కలిసి నా భర్త కనిపించలేదని చెప్పేసి అందరినీ నమ్మబలికేలా భర్త కోసం వెతులాట ప్రారంభించింది. అయితే కొంచెం అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు దీనంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా విచారణ చేసిన తర్వాత తన భర్తకు హత్యకు కారణం భార్యనే స్కెచ్ వేసింది మరొక ఇద్దరు సహాయంతో అని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా కరీంనగర్ ప్రజలందరూ కూడా షాక్ కి గురవడం జరిగింది. భర్తను హత్యకు ప్లాన్ చేసి తనే భర్త కోసం వెతులాడినట్టు నటించడం ఇదంతా చూసిన తర్వాత అసలు ఈ సమాజం ఎటు పోతుందన్నట్టు కూడా చాలా మంది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం ప్రియుడి కోసం కన్న కొడుకుల్ని బిడ్డల్ని అన్నంలో విషయం కలిపి చంపిన ఘటనలు ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాం. అదేవిధంగా
ప్రియుడి కోసం అదేవిధంగా ఇల్లీగా అఫైర్ పెట్టుకున్న వ్యక్తి కోసం భర్తను చంపిన ఘటనలు కూడా ఈ మధ్య కాలంలో చాలా చూస్తాం. అయితే ఏది చేసినా కూడా సభ్య సమాజం తలదించుకునే ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. అయితే తాజాగా కరీంనగర్లో జరగడంతో ఇది ఇటు కూడా పాకిందా, అంటే తెలంగాణలో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనే విధంగా కూడా చాలా మంది చర్చలు జరుపుతున్నారు. మొత్తానికైతే ప్రియుడు మోజులో పడి అతని భర్తను చంపి ప్రస్తుతం జైల్లో ఊసలు లెక్క పెడుతుంది ఆ భార్య రమాదేవి. సో ఇల్లీగల్ అఫేర్ అనేది ఎప్పటికైనా అది చాలా నష్టం అని చెప్పుకోవాలి. అది మీకు నష్టం, మీకే కాకుండా మీ కుటుంబానికి, మీ పిల్లలకు, ఈ సమాజం పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తా అని చెప్పేసి ఈ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. కరీంనగర్లోని బొమ్మకల్లో జరిగినటువంటి ఈ హత్య ఇన్సిడెంట్. సో మొత్తానికైతే ఆ హత్య చేసినటువంటి ప్లేస్ ఏదైతుందో అక్కడ పోలీసులు అక్కడ 2 బైకులు, అదేవిధంగా 3 ఫోన్లు, గడ్డి మందు, అదేవిధంగా మద్యం బాటిల్ అన్ని కూడా స్వాధీనం చేసుకొని ఆ ముగ్గురిని A1, A2, A3 రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ముగ్గురిని కూడా జైలుకు పంపేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ రూరల్ పిఎస్ లిమిట్స్లో లాస్ట్ వీక్ జరిగిన సస్పిషియస్ డెత్ మర్డర్ ప్రెస్ బ్రీఫింగ్ జరుగుతుంది. అఫెన్స్ 29 జూలై రోజు అయింది. దీంట్లో ఒక 45-year-old పర్సన్ ఐలావేణి సంపత్ ఈ డెడ్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రోజు దొరికింది. అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి. ఈ అఫెన్స్లో మర్డర్ జరిగింది. మర్డర్లో 3 అక్యూజ్ ఉన్నారు. దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా 2 అక్వైంటెన్స్ ఆర్ ఇన్వాల్వ్. మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్, దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్డ్ వైఫ్ మధ్య మొదటి నుంచి గొడవ జరుగుతూనే ఉంటుంది. దీనిలో హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ A1 రాజయ్య వాళ్ళ మధ్య కూడా ఇలిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఈ హరాస్మెంట్ వల్ల, ఇలిసిట్ రిలేషన్షిప్ వల్ల A1 రాజయ్య అలాంగ్ విత్ డిసీజ్డ్ వైఫ్ A3 అండ్ A2 శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చంపేయడానికి. సో యాజ్ పర్ దేర్ ప్లాన్ 29 జూలై రోజు వాళ్ళు డిసీజ్డ్కి అవుట్స్కర్ట్స్ ఏరియాలో, బొమ్మకల్ అవుట్స్కర్ట్స్ ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన ఒక చెరువు దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్ త్రాగారు. ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేమ్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక వీటిసైడ్ పాయిజన్ విచ్ ఈస్ యూస్ టు కిల్ వీడ్స్ ఇన్ ది ఫీల్డ్, రైతులు జనరలీ అది వాడతారు. ఆ వీటిసైడ్ పాయిజన్ వాజ్ అడ్మినిస్టర్డ్ ఇంటూ డిసీజ్డ్ ఇయర్. అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే బాడీ వదిలేసి అక్కడ నుంచి పాడిపోయారు. మనకి 3 days తర్వాత బాడీ దొరికింది అక్కడ. కానీ మధ్యలో విక్టిమ్ డిసీజ్డ్ వైఫ్ తరఫు నుంచి, ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు. దీనివల్ల ఈ ఫస్ట్ అనుమానం వచ్చింది, సస్పిషన్ వచ్చింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న CCTV ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది. సో దీంట్లో ఉన్న అక్యూజ్ మెంబర్స్ deceased wife for criminal conspiracy for conspiring to murder her husband, then accused A1 and A2 for actively conspiring and using herbicide poison for killing the deceased. ఈ ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదు జరిగింది. అండ్ ఈరోజు ఈ ముగ్గురికి ఇక్కడ ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. సో దీంట్లో ఉన్న రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా సీజ్ చేస్తాము. మనకి సీన్లో దొరికిన వీటిసైడ్ బాటిల్, ఖాళీ స్ప్రైట్ బాటిల్, ఇది కాకుండా లిక్కర్ బాటిల్స్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్లో మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఈ కేసు రిలేటెడ్ విట్నెసెస్తో మేము మాట్లాడుతున్నాము, వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా ఇంకా ఉన్న CCTV ఫుటేజ్ అండ్ కాల్ రికార్డ్ కూడా వెరిఫై చేస్తాము. థ్యాంక్ యూ.